జనసేన చేసిన పోరాటం వల్లే సుగాలి ప్రీతి కుటుంబానికి లబ్ధి చేకూరిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తమ కుటుంబానికి న్యాయం చేయలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో తమకు న్యాయం జరిగిందని క్లియర్ కట్గా చెప్పేశారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి. ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు, ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి మరి ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. మీరు ఇప్పుడు కొత్తగా డిఎన్ఏ మారిపోయింది, కేసును తారుమారు చేశారు, మాకు అవన్నీ ఇచ్చి కేసును తారుమారు చేశారని చెప్పడము అవాస్తవం. ఇప్పుడు కేసు జరిగింది 2017, ఛార్జ్షీట్ అయింది 2018, మాకు రావాల్సిన బెనిఫిట్ వచ్చింది 2021. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. మరి మాకు ఇవన్నీ కాదండి, ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఎవరు మార్చలేరు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవరు మార్చలేరు, సైటాలజీ రిపోర్ట్ని ఎవరు మార్చలేరు, హిస్టోపెథాలజీ రిపోర్ట్ని ఎవరు మార్చలేరు, రీసెంట్గా వచ్చిన సిడిఎఫ్డి రిపోర్ట్ కూడా మార్చలేరు. ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు, కానీ జరిగింది మాత్రం అన్యాయం. ఇన్సిడెంట్ జరిగింది 2017 టీడీపీ ప్రభుత్వంలోనే. మరి ఏవైతే తారుమారని చెప్పారో ఇవన్నీ కూడా 2018లోనే ఛార్జ్షీట్లోనే అయిపోయాయి సార్. దాని మీదనే మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడుగుతా ఉన్నాం. చేసింది కూడా మరి అన్యాయం జరిగింది కూడా టీడీపీ ప్రభుత్వంలోనే. ఎందుకంటే ఆ టీడీపీ ప్రభుత్వంలోనే వాళ్ళు పెద్ద పెద్ద సపోర్టర్స్ ఉన్నారు మరి ముద్దాయిలకు. మరి వారి వల్లనే కేసులో తారుమారు జరిగాయి. ఆ తారుమారు చేసిన అధికారులనే ఇప్పుడు మీరు పట్టుకొని సస్పెండ్ చేసి ఇంట్రాగేట్ చేయమని అడుగుతున్నాను. మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఒకవేళ మేము ఎస్సీ ఎస్టీ కాకుండా ఉండింటే ఈ సుగాలి ప్రీతి తల్లి మీద మీరు ప్రేమతో కానీ లేదంటే కనుక ఈ సుగాలి ప్రీతి మీద జాలితో కానీ మీరు ఇచ్చేవాళ్ళ? పాప చంపబడింది కాబట్టే మేము దానికి ఆ బాధితులం కాబట్టి యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారం ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ ద యాక్ట్ ప్రకారమే నాకు రావాల్సినవి వచ్చాయి. మరి దానికంటే ఎక్కువ ఏమన్నా ఇచ్చారా? లేదంటే మీరేమన్నా మీ సొంతగా మీరు వచ్చి ఇదిగోండి మీరు అడగకపోయినా నేను ఇచ్చానని లేదు కాదండి. రాజ్యాంగంలో రాసిన చట్ట ప్రకారము మరి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మాకు ఇవ్వడం జరిగింది. మరి కేసుకు న్యాయం జరగలేదని నేను అడుగుతా ఉన్నాను. నేను అడిగేది ఇప్పుడు మీకు నేను ఇప్పుడు కూడా అడుగుతున్నది మీకు నాకు అవి రావాలి ఇవి కావాలని కాదండి. నాకు కావాల్సింది కేసుకు న్యాయం. అదేవిధంగా నాకు రావాల్సిన దాంట్లో నేను తీసుకునే హక్కు నాకు ఉంది. మీరు దాన్ని పదే గుచ్చి ఇన్ని కోట్ల ఆస్తి ఇచ్చినట్లుగా మీరు మాట్లాడడం అనేది మంచిది కాదు. ఇంత కోటీశ్వర్లు అయిపోయినారని మీరు చెప్తున్నారే, ఏదైతే మరి ఎకరా 2 కోట్లు పోతుంది 3 కోట్లు పోతుందని చెప్తున్నారే, మరి అదే చెప్తున్నారు. మరి అదే పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వచ్చి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి 1 ఎకరా నా దగ్గర కొనండి, మరి ఆ డబ్బులతో నేను అప్పులన్నా తీర్చుకుంటాను. నాకు దాదాపుగా ఈ 8 సంవత్సరాల్లో ఈ పోరాటానికి మరి దాదాపు 80-90 లక్షలు అప్పు అయ్యాయండి. అవన్నా తీర్చుకుంటాను, అదన్నా చేయండి. మీరే చెప్తున్నారు కదా, అధికారపూర్వకంగా చెప్తున్నారు కదా 2 కోట్లు అయింది అది స్థలం అంటున్నారు కదా, మరి మీరే తీసుకోండి సార్, తీసుకొని నాకు న్యాయం చేయండి.